దేవుణ్ణి ఎరిగి ఆయన్ని తెలుసుకొని ఆయన్ని కలుసుకొని ఆయన చెప్పినటువంటి ధన్యత్వంలో కొంతమంది బ్రతుకుతుంటే కొంతమంది ఇంకా శాపంలోనే బ్రతుకుతున్నారు. శాపగ్రస్తులు ఎవరు? ఎందుకు ఇంకా శాపంలోనే ఉన్నారు? ఆశీర్వదించబడిన ధన్యులు ఎవరు? వారెందుకు ఆశీర్వాదాన్ని పొందారు, ధన్యులయ్యారు అనే ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. దేవుణ్ణి కలుసుకొని తెలుసుకొని కూడా ఎందుకు శాపంలో బ్రతుకుతున్నారు అన్న ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం పైన చెప్పాడు. జీవము గల దేవుణ్ణైతే తెలుసుకున్నారు, కానీ ఆయన్ని ఆధారంగా చేసుకోలేదు, ఆయన్ని ఆశ్రయించలేదు. వారు దేవుని యందు విశ్వాసము గలవారైనట్టు కనబడుతున్నారు, కానీ వారి ఆధారం అంతా వేరే విధంగా ఉంది. అయితే ఒక్కటే మాట చెప్పాడు, ఎవరెవరు దేన్ని ఆధారం చేసుకున్నారో, దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళ జీవిత యాత్ర సాగిస్తున్నారో అందరికీ సరిపోయే ఒకటే మాట ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే